ఆదికాండము 18వ అధ్యాయము 23 నుంచి 32 వచనాల వరకు చూద్దాం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ తెగించి ఉన్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైనందున ఆ పట్టణము అందియు నాశనము చేయుదువా అని మరలా అడిగెను. అందుకాయన అక్కడ 45 కనబడిన ఎడల నాశనము చేయనెను. అతడింకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక ఇందునని చెప్పగా అతడు ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయను. అందుకతడు ఇదిగో ప్రభుతో మాటలాడ తెగించి తిని ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాటలాడేదును. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయకుందునను. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఓ పట్టణము కొరకు, ఆ పట్టణం పేరేంటండి? సొదొమ గొమొర్రా పట్టణం. ఆ పట్టణములో ఉన్నటువంటి పాపం, అక్రమం విస్తరించబడినప్పుడు ఆ పట్టణాన్ని నాశనము చేయాలి అన్న ఆలోచన దేవునికి కలిగింది. దేవుని స్తోత్రం. చెడు అనేది కొంచెములో ఉన్నప్పుడే దాన్ని నిర్మూలము చేయకపోతే అదేమైతుంది? ఏమండి, అదేమైతుంది? కొంచెములో ఉన్నప్పుడు చెడును నిర్మూలము చేయకపోతే అదేమైతుందంటే రోజు రోజుకు ప్రబలుతుంది, రోజు రోజుకు ఎక్కువైపోయి మరి పట్టణాలని, గ్రామాలని, పల్లెల్ని, ప్రతిదాన్ని కూడా సర్వనాశనము చేయడం జరుగుతుంది. కరోనా వచ్చింది, ఎక్కడి వరకు పాకింది కరోనా? ప్రపంచమంతటా పాకింది. కొన్ని లక్షల మందిని కరోనా అనే వ్యాధి తీసుకుని వెళ్ళిపోయింది. అవునా? అంతకుముందు పేగు వ్యాధి అని ఒక వ్యాధి వచ్చింది,
ఆ సమయంలో కూడా ఎన్నో లక్షల మందిని తీసుకువెళ్ళిపోయింది. అంతకుముందు కలరా అనేటువంటి ఒక వ్యాధి కూడా వచ్చింది. అప్పుడు కూడా కొన్ని లక్షల మంది చనిపోయారు. ఆ తర్వాత ఎయిడ్స్ అనే వ్యాధి వచ్చింది, అవునా? ఆ వ్యాధి కూడా ఎంతో మందిని రోగాల పాలు చేసింది. ఆ తర్వాత మనకు తెలిసిందే క్యాన్సర్ కదా, క్యాన్సర్కి మందు లేదు. ఆ క్యాన్సర్ అనేటువంటి జబ్బు ఇప్పటికి కూడా మరి కొన్ని రోగాలు ప్రబలిల్లుతూనే ఉన్నాయి. అంటే ఇప్పటికీ కూడా వాటికి కట్టడా లేదు, మందులు కూడా లేవు. లేనటువంటి జబ్బులు, భయంకరమైన వ్యాధులు ఇప్పటికీ భూమి మీద ఉన్నాయి. మందులు లేని జబ్బులు, నయము కాని జబ్బులు ఇప్పటికీ భూమి మీద ఉన్నాయి. దేవుడు చేసిన ఆలోచన చాలా మంచి ఆలోచన. ఏంటంటే చెడును నిర్మూలము చేయడము. ఏంటండి? చెడు విస్తరించబడకూడదు, పాపం అనేది విస్తరించబడకూడదు, అక్రమం అనేది విస్తరించబడకూడదు. అది కొంచెంలో ఉన్నప్పుడే దాన్ని ఏర్లతో సహా దేవుడు తీసివేయాలి అన్న ఆలోచన దేవునికి కలిగినప్పుడు దేవుని సేవకుడు ఒంటరిగా పోరాడుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని సేవకుడు ఎవరు? అతను అబ్రహాం. అబ్రహాం అడుగుతున్నాడు, అయ్యా ఆ పట్టణములో దుష్టులతో కూడా నీతిమంతులను కూడా నీవు నాశనము చేస్తావా? చూడండి, దేవుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే అబ్రహాం అంటున్నాడు, నీవు సర్వలోకమునకు సృష్టికర్తవు, నీవు సర్వలోకానికి సృష్టికర్తవు. అంటే నీకు తెలియనిది లేదు, నీకెవ్వరు కూడా చెప్పాల్సిన అవసరము కూడా లేదు. ఎందుకంటే నువ్వు సర్వలోకానికి సృష్టికర్తవు. మరి దుష్టులతో కూడా నీతిమంతులను కూడా నీవు నాశనము చేయుదువా? ఏమంటున్నాడు అక్కడ? దుష్టులతో కూడా నీతిమంతులను నీవు నాశనము చేయుదువా? ఒకవేళ ఆ పట్టణములో 50 మంది ఉంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 50 మంది నీతిమంతులు అక్కడ ఉంటే నేను ఖచ్చితంగా ఆ పట్టణాన్ని నేను కాయుదును. మరలా అబ్రహాం అడుగుతున్నాడు, ఒకవేళ ఆ పట్టణంలో 45 మంది ఉంటే ఆ పట్టణాన్ని నీవు కాయుదువా? మరి మళ్ళా అడుగుతున్నాడు, ఒకవేళ ఆ పట్టణంలో 40 మంది ఉంటే ఆ పట్టణమును కాయుదు అంటే 40 మంది ఉన్న కూడా నేను కాస్తాను. ఒకవేళ ఆ పట్టణంలో 20 మంది ఉంటే అయినా కూడా నేను రక్షిస్తాను. ఒకవేళ ఆ పట్టణంలో 10 మంది ఉంటే నేను రక్షిస్తాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 50 మంది, 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది అంటే 6 సార్లు తెగించి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు ఈ సేవకుడు అంటే ఆ పట్టణాన్ని కాపాడాలని. మీకు అర్థమవుతుందండి? పట్టణం అంటే కోళ్ళు కుక్కలు కోసమా? చెప్పరేందండి నోరు తెరిచి? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఎవరి కోసము తాను తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేవునితో తెగించి ప్రార్థన చేసి దేవునితో ఆ సేవకుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ పట్టణాన్ని కాపాడాలి. ఎలాగైనా సరే దేవుని ఉగ్రత ఆ పట్టణం మీదకి రాకూడదు, ఆపాలి. ఎలాగైనా ఆ పట్టణంలో ప్రజలందరూ రక్షణ పొందాలి, విడుదల పొందాలి, ఒక ఆత్మ కూడా నాశనమై పోకూడదని ఆయన పోరాటం చేస్తున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి ఆ పట్టణములో 5 నీతిమంతులు కూడా లేరని అర్థమైపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పట్టణములో నీతిమంతులు లేరు, కానీ ఒంటరిగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అబ్రహాము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో చాలా మంది సేవకులు సేవకురాళ్ళు వారి యొక్క ప్రార్థనా గదిలో ఒంటరిగా దేవుని సన్నిధిలో పట్టణాల గురించి గ్రామాల గురించి
సంఘాల గురించి, కుటుంబాల గురించి ప్రార్థన పరులైనటువంటి వారు ఎంతో మంది ఈ కాలంలో మొర పెడుతున్న వారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనము క్షేమంగా ఉన్నాం అంటే దానికి కారణం ప్రార్థన చేసేవారు భూమి మీద ఉండబట్టే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఉగ్రత తొలగిపోవాలి, దేవుని శాపం తొలగిపోవాలి, దేవుని కోపం చల్లారాలి, దేవుని దగ్గర నుండి క్షమాపణ, సమాధానం, నెమ్మది రావాలంటే ఒకే ఒక్క కారణం ఏంటంటే ప్రార్థన చేసేవారు కావాలి. ఎవరు కావాలి? ప్రార్థన చేసేవారు. ప్రతి సంఘంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ప్రార్థన చేసే వ్యక్తులు ఉండాలి. హల్లెలూయా చెప్తారా? ప్రార్థన చేసేవారు లేకపోతే పట్టణాలు నాశనం అయిపోతాయి, గ్రామాలు నాశనం అయిపోతాయి, మరి సంఘాలు నాశనం అయిపోతాయి, మరి కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఇవన్నీ కూడా దేవుని ఉగ్రతతో, దేవుని యొక్క శాపముతో, దేవుని యొక్క భయంకరమైనటువంటి అగ్ని చేత అన్ని కూడా కాలి ఏమైపోతాయండి? బూడిదైపోతాయి. అందుకని ప్రతి పట్టణం, గ్రామం, పల్లెలో, ప్రతి ఇంటిలో, సంఘములో ఎవరుండాలి? ఎవరుండాలి? ప్రార్థన చేసేవారు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా కూడా ప్రార్థన చేసేవారికి మాత్రమే సాధ్యం. ఏదైనా ఎవరికి సాధ్యం? ప్రార్థన చేసేవారికి మాత్రమే సమస్తమును సాధ్యం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన, బహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయెనని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును, ఇసాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానముకు ఇచ్చెదనని వారు నిరంతరము దానికి హక్కుదారులై ఉందురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసితివని చెప్పి తిననెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పుని కీడును గూర్చి సంతాపపడెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే చేయుచున్నటువంటి ప్రార్థనను బట్టి దేవుడు చేయవలసినటువంటి కీడు విషయంలో దేవుడు సంతాపపడ్డాడంట. హల్లెలూయా చెప్తారా? ఇది దేని ద్వారాగా ఆ కీడు ఆగిపోయింది? దేని ద్వారాగా? ప్రార్థన ద్వారాగా. ఇప్పుడు ప్రార్థన ఎంత బలమైంది చూడండి. దేవుడితో మోషే అంటున్నాడు, అయ్యా, ఐగుప్తు దేశము నుండి నీవు తీసుకొచ్చినటువంటి ఈ ప్రజలు, నీవు విడుదల తీసుకొచ్చినటువంటి ఈ ప్రజలు, నీవు రక్షించినటువంటి ఈ ప్రజల్ని అరణ్యములోనే మార్గ మధ్యంలోనే మీరు నాశనము చేసినట్లా మరి ఆ చుట్టుపక్కల ఉన్న వారు ప్రజలందరూ కూడా ఏం చెప్పుకుంటారు? మీ దేవుడు ఇలా చేశాడేంటి, మీ దేవుడు అలా చేశాడేంటి అని చెప్పేసి
వాళ్ళంతా కూడా హేళన చేస్తారు, అవమానకరంగా మమ్మల్ని చూస్తారు. అయ్యా ఇది కరెక్టు కాదు, నీవు మా పితరులకు వాగ్దానం చేశావు, అబ్రహాము, ఇసాకు, ఇస్రాయేలుకు వాగ్దానం చేశావు, మరి యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వారికి స్వాస్థ్యముగా ఇస్తానన్నావు, తరతరములకు అది వారు పరిపాలిస్తారు, ఏలుతారు, వాళ్ళు అక్కడ నివసిస్తారని నీవు నా తోడు అని ప్రమాణం చేశావు కదా, మరి ప్రమాణము చేసిన నీవే ఇలా నాశనం చేస్తే ఎలా దేవా అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు కూడా ఎలా చేస్తున్నాడంటే ఒంటరిగా మొరపెడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అక్కడ ఎవరు తోడు లేరు, ఒక్కడే సేవకుడు ప్రార్థన చేసి మొరపెడుతున్నాడు. అయ్యా నీవు చేసిన వాగ్దానము జ్ఞాపకము చేసుకో. ఆమేన్, హల్లెలూయా. నీవు మా పితరులకు చేసిన వాగ్దానం నీవు జ్ఞాపకము చేసుకొని మా మీద కీడు రాకుండా తొలగించు అన్నప్పుడు ఆ 14వ వచనములో మీరు చూస్తే, అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన ఆ కీడును గూర్చి సంతాపపడెను. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మరి మోషే ప్రార్థన ఆలకించి గొప్ప కీడు తొలగించాడు. ఏం చేశాడండి? గొప్ప కీడు తొలగించాడు. ఇప్పుడు మన ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? మన ఇంటి మీదకి రాకుండా కీడు తొలగిపోవాలని, మన గ్రామం మీదకి రావలసిన కీడు తొలగిపోవాలని, మన దేశం మీద జరుగుతున్న కీడు తొలగిపోవాలని, మన పట్టణం మీదకి వస్తున్న కీడు తొలగిపోవాలని, మన బిడ్డల మీదకి వస్తున్న కీడు తొలగిపోవాలని ప్రార్థన చేసేవారు ఉన్నారా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే మనం తిని బొబ్బుంటామే తప్ప ప్రార్థన చెయ్యం. మరి కీడు ఎలా తొలగిపోద్ది? దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కీడు, మన ఇంటి మీదకి వచ్చే కీడు, శాపం, అపరాధం, పాపం, ఇవన్నీ కూడా ఎలా తొలగిపోతాయి? ఎలా తొలగుతాయండి? దేని ద్వారా తొలగుతాయి? దాన ధర్మాలు చేస్తే తొలగుతాయా? వస్త్రదానం, అన్నదానం, భూదానం, గోదానం, బర్రెల దానం, గొర్రెల దానం చేస్తే తగ్గుతాయా అండి? తగ్గవు. దేవునికి మొరపెట్టేవారు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి మొరపెట్టేవాళ్ళు కావాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు కావాలి, మొరపెట్టేవారు కావాలి. దేవుని ద్వారా వస్తున్న, దేశం మీదకి వస్తున్నటువంటి ఉగ్రతను అడ్డుకోవాలంటే ప్రార్థనా పరుల వల్లనే అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అపవాది ద్వారా వచ్చే ఉగ్రతనైనా దేవుడు దాన్ని ఆపాలన్నా కూడా ఒక ప్రార్థనా పరుల వల్లే అవుతుంది. ప్రార్థన చేయట వలన ఎలాంటి ఉగ్రతనైనా కూడా ఎదిరించవచ్చు. ఆమేన్ చెప్తారా? ప్రార్థన లేకుండా దేనిని కూడా మనం దాటలేం. ప్రార్థన లేకుండా ఎలాంటి మేలు కార్యము మన జీవితంలో మనము పొందలేమని ఈ వాక్యము, ఈ లేఖనాల ద్వారా మనకు అర్థము అవుతుంది. అంటే మన కుటుంబంలో చిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి రావాలి? మోకాళ్ళ మీదకు వచ్చి ప్రార్థన చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నినియోమ పట్టణం అంతా కూడా సర్వనాశనము చేస్తానన్న దేవుడు ఆ సమయంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి 1,20,000 మంది ఉపవాసం ఉండి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ పట్టణమును దేవుడు కాపాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదంతా ఎలా జరిగింది? ఉపవాస ప్రార్థన. అక్కడ ఒక్కరు ప్రార్థన చేయాల, 1,20,000 మంది, కోళ్ళు, కుక్కలు, బర్రెలు, గేదెలు, ఆవులు, మేకలు, పెట్టలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాయని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. ఒక సేవకుడు ప్రకటన చేసిన తర్వాత ఆ 1,20,000 మంది ఆ ప్రకటనకు లోబడి, యెహోవాకు భయపడి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు
ఒక పట్టణమే 1,20,000 మంది నాశనమైపోకుండా ఆ పట్టణము దేవుని ఉగ్రత నుండి, పాపము నుండి, శాపము నుండి కాపాడబడింది. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆ పట్టణము కాపాడబడటానికి గల కారణం ఏంటండి చెప్పండి? ఎలా కాపాడబడింది? ఉపవాస ప్రార్థన. దేని వలన? ప్రార్థన వలన మాత్రమే అది సాధ్యపరచబడింది. దేవుని స్తోత్రం చెప్తారా? చూడండి బైబిల్లో మరొక మాట, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10:20 చదువుకుందాం. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలునైనా నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తిని ఎన్నటికి రానీయక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనిచుండెను. ఆమె పెదవులు మాత్రము కదిలిచుండి ఆమె యొక్క స్వరము వినబడకయుండెను. గనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గలదాననై యున్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను చెప్పుకొనుచుంటినెను. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముగా నుండట మానెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఒంటరిగా ప్రార్థన చేస్తుంది. దేని కొరకు ప్రార్థన చేస్తుంది? గర్భఫలము కొరకు, అవమానాల కొరకు, నిందల కొరకు. తన మీద వస్తున్నటువంటి నిందలు, అవమానాలు, భయంకరమైనటువంటి సమస్యలన్నీ కూడా తట్టుకోలేక ఏం చేస్తా ఉంది? ఒంటరిగా దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మొరపెడుతుంది. అయ్యా, నీవు నాకు ఒక పిల్లవాడిని దయచేయి, నా నిందను తొలగించు, నా అవమానాన్ని తొలగించు. ఈరోజు మనకున్నటువంటి నింద తొలగిపోవాలంటే మన సంఘము అభివృద్ధి చెందాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన కుటుంబం ఆశీర్వదించబడాలి, మన పరిచర్య దీవించబడితే తప్ప మన నింద తొలగపోదు. అయితే మనము చేయవలసింది ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరికి వారే మోకాళ్ళ మీదకు వచ్చి, అయ్యా ఈ నిందను తొలగించు నాయనా, ఈ యొక్క అమావాస్య, ఈ భయంకరమైన ఈ చీకటిని నా కుటుంబం మీద నుండి తొలగించు. ఈ భయంకరమైన అంధకారము నుండి నన్ను, నా కుటుంబాన్ని విడిపించు. నాలో ఉన్న మంద బుద్ధి, నిద్రమత్తుని తొలగించు అని ఏం చేయాలండి? ప్రార్థన
చెయ్యాలి. హన్నా ప్రార్థన చేసింది ఒంటరిగా. దేవుడు తన నిందను తొలగించాడు, తన కోరికను తీర్చాడు, తన అవసరాన్ని తీర్చాడు, తన పరిస్థితులను మార్చాడు, తన యొక్క నలు దిక్కులకు కూడా ఆమెను ఆశీర్వాదకరంగా మార్చి ఈరోజు మన ముందు వాక్యానుసారంగా సాక్షిగా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఎలా జరిగింది? ప్రార్థన ద్వారా. ఎలా ప్రార్థన చేసింది? కన్నీళ్లు విడుచుచు, దుఃఖముతో, వేదనతో, కోపముతో ప్రార్థన చేసిందంట ఆమె. దేవుని స్తోత్రం. ఎలాగంట? ఆమెకున్నటువంటి కోపం ఉందంట. కోపం, బహుకోపముతో ఆమెను దేవుని సన్నిధిలో మొరపెట్టిందంట. దేవుని స్తోత్రం. అయ్యా, నా నిందను తొలగించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీవు మనము చేసే ప్రతి ప్రార్థనకు ఏమి రావాలి? సమాధానము రావాలి. మనము చేసే ప్రార్థనకు జవాబు రావాలి. నీవు దేని గురించి నువ్వు మొరపెడుతున్నావో ఆ కార్యము చూసేంత వరకు నీకు నిందలు, అవమానాలు తప్పవు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ప్రార్థనకు విలువ రావాలి, నీ కన్నీటికి విలువ రావాలి అంటే దేవుడు నీకు చేసిన వాగ్దానం నెరవేర్చబడాలి. అంటే ప్రార్థన ఆపాలా, చెయ్యాలా? చెయ్యాలి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏబు గ్రంథము 4వ మాట. ఏబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యేబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలుగా అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చాలండి. యేబు ఎవరి కోసం ప్రార్థన చేశాడు? స్నేహితులు శత్రువులుగా మారారు అక్కడ కదా. స్నేహితులే శత్రువులుగా మారారు. మనం ఏం చేస్తామంటే మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేయం. మనకెవరైతే సహాయం చేస్తారో, మేలు చేస్తారో, మనకెవరైతే కీడు చెయ్యరో, అవమానించరో అలాంటి వారిని వెతుక్కొని వాళ్ళ కోసం మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. కానీ యేబు అలా చేయటల్లా. యేబు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? యేబు ఎవరి ద్వారా నిందలు పడ్డాడో, ఎవరి ద్వారా అవమానపరచబడ్డాడో, ఎవరి ద్వారా హేళన చేయబడ్డాడో, ఎవరి ద్వారా దూషించబడ్డాడో, ఎవరి ద్వారా పబ్లిసిటీ అయ్యి అవమానకరంగా ఆయనను అవమానపరిచారో, తన శత్రువులు అంటే ఎవరండి? తన స్నేహితులే శత్రువులు. వారి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. దేవుని స్తోత్రం. శత్రువుల కోసం ప్రార్థన చేసినప్పుడు యోబు క్షేమక్షితి అభివృద్ధి చెందిందంట. హల్లెలూయా. ఈరోజు మనం క్షేమంగా ఉండాలి, మనం అభివృద్ధి చెందాలంటే నీ శత్రువు ఎవరో ఒకసారి చూడాలి. ఎక్కువగా నీకు శత్రువులు ఎవరున్నారు? అయ్యా, మిమ్మల్ని నేను అడిగేది, మీకెవరు శత్రువులు? ఎవరి వలన మీరు ఇబ్బందులు పడుతున్నారు? ఎవరి వలన మీరు ఆటంకపరచబడుతున్నారు? ఎవరు మీకు కీడు చేస్తున్నారు?